హాయ్ గాయ్స్! ఈరోజు మనం చూడబోతున్నాం కార్డిఫ్ బేలో ఉన్న మినీ పనామా కెనాల్ గురించి. ఇక్కడ చూసారా వాటర్‌లో నుంచి ఒక బోట్ లోపలికెళ్తుంది. అదొచ్చేసరికి గేట్స్ అన్నమాట. బ్యాక్ సైడ్ ఉన్న గేట్. ఆ గేట్ లోపలికి బోట్స్ ఎందుకెళ్తున్నాయనేది చూడండి. వెనకాల ఇంకో బోట్ వస్తుంది. ఆ బోట్ కూడా ఈ గేట్‌లోకే ఎంటర్ అవుతుంది. ఇక్కడ చూసారా చాలా బోట్స్ వెయిటింగ్‌లో ఉన్నాయి. ఎందుకోసం వెయిటింగ్‌లో ఉన్నాయో తెలుసా? అటు ఇటు వాటర్ ఉంటాయి. వాటర్ మిడిల్‌లో వచ్చేసరికి వాకింగ్ పాత్ బ్రిడ్జ్ అనేది ఒకటుంటది. ఆ బ్రిడ్జ్ కింద నుంచి బోట్స్ అన్నీ ఎళ్ళాలి వన్ బై వన్. ఎలా వెళ్తాయి అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. అయితే ఈ వీడియోలో వచ్చేసరికి నేను జస్ట్ ప్రోమో రిలీజ్ చేస్తున్నాను. ఫుల్ లెంత్ వీడియో అప్‌లోడ్ చేయడానికి కుదరదు కాబట్టి మీరొకసారి నా ఛానల్‌లోకి వెళ్ళి చూడండి. అసలు ఈ బోట్స్ అన్నీ ఆ వాకింగ్ పాత్ బ్రిడ్జ్ కింద నుంచి ఎలా పోతాయి ఏంటని చెప్పేసి. అండ్ ఈ వాటర్ కూడా ఎందుకు రిలీజ్ చేస్తున్నారో కూడా మీకు ఆ వీడియో చూస్తే తెలుస్తుంది. నేను చెప్పాను కదా వాకింగ్ పాత్ బ్రిడ్జ్ అని చెప్పేసి ఆ బ్రిడ్జ్ ఇదే. చూడండి ఎంత పెద్దగా ఉందో. సేమ్ మనకి సిమెంట్ రోడ్స్ ఉంటాయి కదా! సేమ్ అలానే ఉంది. రోడ్డు చూడటానికి కూడా ఇంత పెద్ద రోడ్డుని పైకెలా లేపుతారు అసలు ఎలా బోట్స్ ఎళ్తాయి అని చెప్పేసి చాలా ఎక్సైట్‌మెంట్ తోటి వెయిట్ చేశాను నేనైతే. ఇక్కడ చూసారా బోట్స్ ఎలా క్రాస్ అవుతున్నాయో ఆ వాకింగ్ పాత్ బ్రిడ్జ్ కింద నుంచి. ఇదేంటంటే లెఫ్ట్ సైడు, రైట్ సైడు వాటర్ ఉంటాయి. ఎటు సైడ్ కావాలంటే వాళ్ళు అటు సైడ్ బోట్స్ టర్న్ చేసుకొని వాళ్ళ డెస్టినేషన్‌కి రీచ్ అవుతారు. అసలు ఇదంతా ఎలా వర్కౌట్ అవుతుంది. దాని కింద నుంచి ఎలా వస్తున్నాయి? అసలు వాటర్ అంతా ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? ఆ బోట్స్ అన్నీ ఎందుకోసం వెయిట్ చేస్తున్నాయి అనేది మీరొకసారి ఛానల్‌లోకెళ్ళి